హలో అందరికీ, హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీ ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఫస్ట్ నూనె వేడి చేసుకున్నాక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చితోటి వేయించుకోవాలి. ఈ విధంగా వేగాలి. ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత గ్రైండర్ గిన్నెలోకి పచ్చి కొబ్బరి ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని బరకగా పట్టుకోవాలి. తర్వాత కొద్ది నీళ్లు పోసుకుంటూ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలి కొబ్బరి చట్నీని. దీన్ని పోపు పెట్టాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడాక పచ్చిశనగపప్పు, కరివేపాకు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈ పోపునంతా కొబ్బరి చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి. ఈ కొబ్బరి చట్నీ ఏ టిఫిన్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోండి.